ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. అన్న మీ పేరు అన్న? విశ్వనాథ్ యాదవ్. విశ్వనాథ్ యాదవ్. ఒకసారి ఈ డైరీ ఫామ్ అడ్రస్ చెప్పండి అన్న. కీసరా మన కీసర నుంచి ఒక 1 కిలోమీటర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కీసరా విలేజ్. మీరు ఏ బ్రీడ్లు తెప్పిస్తుంటారు అన్న గేదెలు? ఇప్పుడు వచ్చేసి మన దగ్గర వచ్చేసి జాఫరాబాద్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మన కచ్చిబుచ్చి నుంచి కూడా వచ్చినాయి ఒక లోడు బన్నీ. సో రెగ్యులర్ గా అయితే మీరు జాఫరాబాద్, బన్నీ, ముర్రా కూడా తెప్పిస్తుంటారు? ముర్రా కూడా వస్తుంది. ముర్రా కూడా ఏ స్టేట్ నుంచి తెప్పిస్తారన్న? స్టేట్స్ ఏవి? హర్యానా, గుజరాత్, మన పంజాబ్ నుంచి అయితే ఆవులు వస్తాయి మనకు. ప్రజెంట్ అయితే ఆవులు కొంచెం అక్కడ ఆవులు ప్రాబ్లం ఉంది కాబట్టి ఆవులు తేవట్లేదు, గేదెలు అయితే తీసుకొస్తున్నాం. గేదెలు అయితే మీరు ఎక్కువైతే గుజరాత్ నుంచి? గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర. గేదెలు అంటే ఒక్కొక్క గేదె పాలను బట్టి రేట్ అన్న, దాని క్వాలిటీ బట్టి రేటు. మన 80,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి గేదెలు. 80,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. ఎట్లా మీరే వెళ్ళి తెస్తారన్నా లేకపోతే మీకు అక్కడ నుంచి ఎవరైనా? నేనే వెళ్తానన్నా. నేనే వెళ్ళి సెలెక్షన్ చేసుకుంటా, నేనే తీసుకొస్తాను. ఏ ఈతలు గేదెలు వేస్తుంటావు అన్న? 2, 3, 4 వరకు తీసుకొస్తానన్న. ఇప్పుడు ఎన్ని రోజులు వస్తాయన్నా మీకు గేదెలు? అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చిన ఒక రోజుకి వస్తాయి అంటే మొత్తం ఒక 4-5 రోజులు పడుతుంది రానికి? ఎన్ని రోజులు పడుతుంది? మనకు 3 స్టాప్లు ఉంటాయి అన్న. 3 స్టాప్లు ఉంటాయి. 3 స్టాప్లు ఉంటాయి. 3 రోజులు నైట్ నడుస్తుంది బండి. ఏ ఈత గేదెలు తెస్తుంటావు అన్న? ఎక్కువ 2, 3 అన్న. 2 ఈత 3 ఈత. ఇప్పుడు అక్కడ ఎట్లా రేట్లు? అక్కడ కూడా రేట్లు బాగానే ఉన్నాయి అన్న. బాగానే ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదన్నా, ఏమన్నా రేట్లు ఏం తగ్గలేదా? ఇంకా తగ్గలేదన్న. తగ్గలేదు. ఇప్పుడు లోడ్కి ఎన్ని వస్తాయన్నా మీకు? 9 వస్తాయి అన్న. 9 వస్తాయి. అంటే మాలో కొంతమంది 10 కూడా చేస్తుంటారు కదా? 10 చేసి మనకి దూడలు ఉంటాయి కదా, ఇబ్బంది అవుతుంది. 9 తీసుకొస్తాం. 9 చేస్తారు. మాక్సిమం అక్కడ మీరు ఈనెట్ ఎక్కిస్తారన్నా సూడి ఎక్కిస్తారా? ఈయన ఎక్కిస్తాం ఎక్కువ. ఆడ ఈనెట్ ఎక్కిస్తాం. నిండు సూడి అట్లా ఏం తీసుకోం, ఎందుకంటే రూమ్ లో ప్రాబ్లమ్, ఈనటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది తీసుకోం. మళ్ళీ ఒకవేళ లోడ్ అయినా సరే ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది. అందుకని ఆడి మనకు ఒక 1400 కిలోమీటర్లు వస్తుంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము సూడి ఎక్కువ మట్టుకు తీసుకోము. అంటే ఆడ ఈని ఎన్ని రోజులు ఎక్కిస్తారన్న మీరు? అక్కడ ఒక 4-5 రోజులు అండి అక్కడ ఈయన? 3 రోజులు 4 రోజులు ఆడ ఎక్కిస్తే ఇక్కడికి వచ్చేసరికి దగ్గర ఒక 8 రోజులు 9 రోజులు అయినా వారం రోజులు పడుతుంది అనుకోవాలి. ఒక 6 రోజుల నుంచి 7 రోజులు పడుతుంది. నెలకి ఎన్ని రోజులు తెప్పిస్తుంటాను? నెలకన్నా 3 లేదా 4 అవుతుంది. 3 లేదా 4 రోజులు తెప్పిస్తుంటారు. ఎట్లా నీకు ఎక్కడ కస్టమర్లు వస్తుంటారు ఎక్కువ మంది? ఇక్కడ లోకల్ నుంచి ఎక్కువ ఉంటారు. లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న మీరు ఈ బిజినెస్? నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి చేస్తాను. 2-3 ఇయర్స్ నుంచి చేస్తుంటారు ఇక్కడ. ట్రాన్స్పోర్ట్ ఇట్లా ఫెసిలిటీ ఉందన్న? అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఇక్కడ నుంచి తీసుకున్నా? ఉందన్నా, ఉంది. మన వెహికల్స్ ఉన్నాయి, తెలిసిన వాళ్ళు పంపిస్తారా? ఎక్కడికైనా పంపిస్తాం. సరే ఒకసారి గేదెలు చూపి అన్న. ఒకసారి ఎట్లా ఉన్నాయి రేట్లు, ఎన్ని పాలు ఇస్తాయి బయటికి తీపండి ఒకసారి. ఇప్పుడు ఈ గేదె ఎన్ని రోజులు అవుతుందన్న మీరు పట్టుకున్న గేదె? ఇప్పుడు ఈ గేదె ఎన్ని రోజులు అవుతుంది? ఇది 4 days అవుతుందా? ఇది 4 days అవుతుంది. ఎన్ని వచ్చాయి ఇది పాలు? ఇది 16 లీటర్లు ఇస్తాను. 16 లీటర్లు అని. ఇప్పుడు ఈయన ఒక 5 days 4 days అయింది కదా, ఇది ప్రాపర్ గా సెట్ అయ్యి పాలు 20 రోజులు పడుతుందన్నా లేకపోతే 15 రోజుల నుంచి ప్రాపర్ గా సెట్ అయ్యిస్తుంది? 15 to 20 days పడుతుంది అన్న. 20 days పడుతుంది. 20 days నుంచి ఎన్ని దాని కెపాసిటీ ఎంత అయితే అంతవరకు ఇవ్వగలుగుతుంది. ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఇది ఉంటుంది అన్న 3 అయితే ఉంటుంది. 3 అయితే ఉంటుంది. ఇదన్నా సెకండ్ ఉంటుంది అన్న. సెకండ్ అన్న పాలు ఇది? ఇది ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు మామూలుగా? ప్రజెంట్ అయితే ఒక 5-5 లీటర్లు అవుతున్నాయి అన్న. మామూలుగా అయితే ఎన్ని ఇస్తుంది అన్న? ఒక 14 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్లు. ఒక 3 అమ్మినట్టు ఉన్నాయి కదా? 3 అమ్మినాయి అన్న. ఎంత పోయినాయి అన్న? అందులో 3 వచ్చేసి 145-50 మధ్యలో పోయినాయి అన్న. 1,40,000 నుంచి 1,50,000 మధ్యలో 3,50,000 మధ్యలో పోయినాయి. ఎవరు ఎక్కడ కొనుక్కున్నారన్న? ఇక్కడ పక్కన నాగారంలో. ఇట్లా ఆంధ్ర నుంచి కూడా వస్తుంటారు ఎవరన్నా ఇక్కడ సైడ్ కు? తక్కువ. ఇక్కడ లోకల్ ఎక్కువ మంది వస్తుంటారు. ఇటు సిద్దిపేట, ఇటు మన కరీంనగర్, వరంగల్, నల్గొండ అని. ఇప్పుడు ఎట్లా కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకు ఎవరికైనా కానీ సరే బల్క్ లో కావాలంటే, అంటే ఒకవేళ గుజరాత్ అయినా హర్యానా అయినా కానీ అటు పిలుచుకోపోయి ఇప్పిస్తారన్నా? తీసుకెళ్ళి ఇప్పిస్తానా. ఒక 5, 10, 3, 4 అట్లా ఒక లోడ్ కావాలన్నా ఇప్పిస్తారా? లేకపోతే 4-5 అట్లా కావాలని ఇప్పిస్తారా? 4-5 కావాలన్నా ఇప్పిస్తాను తీసుకెళ్ళి. అంటే మళ్ళీ అది వేరే వాళ్ళు 3 ఉండాలి, 3 అన్నా 4 అన్నా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్లు రావడం పోవడం ఖర్చులు ఉంటాయి కదా. అవునులే. ఎట్లా ఎంత తీసుకుంటారన్న మామూలుగా పీనికి? ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే కావాలనుకో ఒక 8-9 సంథింగ్ అన్న కానీ పిలుచుకోపోయినందుకు సపరేట్ గా డబ్బులా లేకపోతే ఎట్లా?
ఇవ్వాలగానే డబ్బులు అదే డబ్బులు అదే ఎంత ఎంత గేదెకి ఎంత తీసుకుంటారు మామూలుగా? వాళ్ళ సాటిస్ఫాక్షన్ బట్టి అన్న. ఆ, ఎందుకంటే వాళ్ళు ఎంబడి నేను కూడా గేదెలు కొనుక్కుంటా కదా. అవునులే. వాళ్ళ ఇష్టం, ఏమన్నా ఇస్తే వాళ్ళ ఇష్టం. సో 3 గేదెల నుంచి ఎన్ని గేదెలు కావాలనుకున్నా సరే ఈడైనా ఇస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళైనా కానీ సరే అక్కడైనా ఇప్పిస్తారు గేదెలు. ఎట్లా మీరు ట్రైన్కి వెళ్తారా, లేకపోతే ఎట్లా గుజరాత్ కు హర్యానాకు ఎట్లా బస్కి వెళ్తారా, లేకపోతే ఫ్లైట్కి వెళ్తారా? ఇలా వీలైతే అలా. మొన్న అయితే ఫ్లైట్కి వెళ్ళాను. ఇక్కడ గుజరాత్కి అయితే ఫ్లైట్కి వెళ్తారా? హర్యానాకి అయితే ఫ్లైట్కి వెళ్తాం. ఎందుకంటే ట్రైన్ లో మనకు 1.5 డే పోతుంది. ఫ్లైట్ అయితే ఒక 2 hours లో డ్రాప్ చేస్తుంది. ఓకే, కలిసి వస్తుంది అంటే 2 days టైం వేస్ట్ కాకుండా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ గేదె ఎన్ని రోజులు అవుతుందన్న మీరు పట్టుకున్న గేదె? అన్నా ఇప్పుడు ఈ గేదె ఎన్ని రోజులు అవుతుంది? దీన్ని 4 days అవుతుంది. ఇది 4 days అవుతుంది. ఎన్ని వచ్చాయి ఇది పాలు? ఇది 16 లీటర్లు ఇస్తాను. 16 లీటర్లు అని. ఇప్పుడు ఈయన ఒక 5 days 4 days అయింది కదా, ఇది ప్రాపర్ గా సెట్ అయ్యి పాలు 20 రోజులు పడుతుంది. 15 to 20 days పడుతుంది అన్న. 20 days పడుతుంది. 20 days నుంచి ఎన్ని దాని కెపాసిటీ ఎంత అయితే అంతవరకు ఇవ్వగలుగుతుంది. ఎన్ని అయితే ఉంటుంది అనేది? ఇది ఉంటుంది అన్న, 3 అయితే ఉంటుంది. 3 అయితే ఉంటుంది. ఇదన్నా అది సెకండ్ ఉంటుంది అన్న. సెకండ్ ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఇది? ఇది ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు మామూలుగా? ప్రజెంట్ అయితే ఒక 5 లీటర్లు అవుతున్నాయి అన్న. మామూలుగా అయితే ఎన్ని ఇస్తుంది అన్న? ఒక 14 లీటర్లు ఇస్తాను. 14 లీటర్లు. ఒక 3 అమ్మినట్టు ఉన్నాయి కదా? 3 అమ్మినాయి అన్న. ఎంత పోయినాయి అన్న? అందులో 3 వచ్చేసి 145-50 మధ్యలో పోయినాయి అన్న. 1,40,000 నుంచి 1,50,000 మధ్యలో 3,50,000 మధ్యలో పోయినాయి. ఎవరు ఎక్కడ కొనుక్కున్నారన్న? ఇక్కడ పక్కన నాగారంలో. అని ఇప్పుడు ఎట్లా కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకు ఎవరికైనా కానీ సరే బల్క్ లో కావాలంటే, అంటే ఒకవేళ గుజరాత్ అయినా హర్యానా అయినా కానీ అటు పిలుచుకోపోయి ఇప్పిస్తారన్నా? తీసుకెళ్ళి ఇప్పిస్తాను. ఒక 5, 10, 3, 4 అట్లా ఒక లోడ్ కావాలన్నా ఇప్పిస్తారా, లేకపోతే 4-5 అట్లా కావాలని ఇప్పిస్తారా? 4-5 కావాలన్నా ఇప్పిస్తాను తీసుకెళ్ళి. అంటే మళ్ళీ అది వేరే ఒక 3 ఉండాలి, 3 అన్నా 4 అన్నా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్లు రావడం పోవడం ఖర్చులు ఉంటాయి కదా. అవునులే. ఎట్లా ఎంత తీసుకుంటారన్న మామూలుగా పీనికి? ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే కావాలనుకో, ఒక 8-9 సంథింగ్ అన్న కానీ పిలుచుకోపోయినందుకు సపరేట్ గా డబ్బులా, లేకపోతే ఎట్లా? ఇవ్వాలగానే డబ్బులు. అదే డబ్బులు అదే ఎంత గేదెకి ఎంత తీసుకుంటారు మామూలుగా? వాళ్ళ సాటిస్ఫాక్షన్ బట్టి అన్న. ఎందుకంటే వాళ్ళు ఎంబడి నేను కూడా గేదెలు కొనుక్కుంటా కదా. అవునులే. వాళ్ళ ఇష్టం. ఎట్లా మీరు ట్రైన్కి వెళ్తారా, లేకపోతే ఎట్లా గుజరాత్ కు హర్యానాకు ఎట్లా బస్కి వెళ్తారా, లేకపోతే ఫ్లైట్కి వెళ్తారా? ఇలా వీలైతే అలా. మొన్న అయితే ఫ్లైట్కి వెళ్ళాను. ఇక్కడ గుజరాత్కి అయితే ఫ్లైట్కి వెళ్తారా? హర్యానాకి అయితే ఫ్లైట్కి వెళ్తారు. ఎందుకంటే ట్రైన్ లో మనకు 1.5 డే పోతుంది. ఫ్లైట్ అయితే ఒక 2 hours లో డ్రాప్ చేస్తుంది. ఓకే, కలిసి వస్తుంది అంటే 2 days టైం వేస్ట్ కాకుండా కలిసి వస్తుంది. ఎవరన్నా మనం కొత్తగా ఫామ్ పెట్టేటోళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తాం, ఎట్లా పెట్టాలి ఏంది. అంటే ఏమైనా కన్స్ట్రక్షన్ అట్లా మొత్తం ఏదైనా అంటే హెల్ప్ చేయడం అట్లా ఏమైనా చేస్తారా? చేస్తాం. ప్యాకేజ్ ఉంటుంది, వాళ్ళ గేదెలు ఇప్పించడం వరకు ఉంటుంది. గేదెలు ఇప్పించి ఫామ్ నుంచి ఫామ్ ఎలా కట్టాలి ఏంది, వర్కర్ ని, వాళ్ళ గేదెలు కావాలంటే గేదెలు, ఆవులు కావాలంటే ఆవులు ఇప్పిస్తా. ఇవి కూడా వచ్చినాయి ఈ బన్నీ జాతి గేదెలు? ఇది మార్నింగ్ వచ్చిందా? ఈ రోజు పొద్దున వచ్చిందన్న. పొద్దున ఎన్ని వచ్చినాయి ఇవి? బన్నీ 9 వచ్చింది. 9 వచ్చినాయి. ఎట్లున్నాయి ఇవి బన్నీ గేదెల రేట్లు? 90 నుంచి 130 వరకు ఉన్నాయన్న. 90 నుంచి 130. సో జాఫరాబాద్ తో పోల్చుకుంటే బన్నీ జాతి గేదెలు కొంచెం తక్కువనే ఉంటాయి రేటు. ఎన్ని ఉంటాయి పాలు? ఎన్ని ఇస్తాయి ఇవి? 10-12 లీటర్లు ఉన్నాయి గ్యారంటీ. 10-12 లీటర్లు. ఒక్కో గేదె ఒకలాగా. గేదెని బట్టి రేటు. ఎన్ని ఈతలు ఉంటాయన్న ఇవి? 2 ఈత 3 ఈత అన్ని 3 ఈత 4 ఈత వరకు ఉన్నాయన్న. 4 ఈత వరకు. మనం 2, 3, 4 ఒకటేమో తులసి ఉంది ఫస్ట్ ఈత. 4 అయిపోతాయి అన్న? అంటే వెళ్తాయా? తులసి ఏదైనా అక్కడ లోపల ఉందన్న. ఓకే, కొంచెం నొప్పులతో ఉన్నట్టున్నాయి కదా? నొప్పులతో ఉంటుంది. ఈ రోజే వచ్చినాయి కదా. కిషన్ స్కూల్ లేకే చెప్పారు. ఎన్ని పాడి ఉన్నాయన్నా, ఎన్ని సుడి ఉన్నాయన్నా దీంట్లో? 8 పాడి ఉన్నాయన్నా. ఒకటి సుడిదా? ఇది సుడిదా? ఎంత చెప్తున్నావు ఇది సుడిది? ₹1,00,000. ₹1,00,000. ఎన్ని వచ్చానా పచ్చి మీద? ఎన్ని వచ్చు పాలు ఈనిన తర్వాత? ఇస్తుందన్న 10 నుంచి 12 వరకు ఇస్తా. 10 నుంచి 12 వరకు ఇస్తారు. 1,00,000 చెప్తున్నారు. 1,00,000 ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అందులో.
చూడొచ్చు 1 lakh చెప్తున్నారు. ఎన్ని రోజులు ఇంత అనేది? 2-3 days ఇంతదన్నా. 2-3 days ఎట్లా ఏమైనా సుడిగేది ఏమైనా గుడ్లమాయ అట్లా ఏమైనా గ్యారెంటీ ఉంటుందా? 100% ఉంటుందన్నా. గుడ్లమాయక గుడ్లమాయి రూమ్ లో ప్రాబ్లం ఉన్నా. అన్న మీ పేరన్నా? గోపాల్. ఎక్కడి నుంచి వచ్చారన్న? చీరాల నుంచి. ఎట్లా ఇక్కడ ఎప్పుడైనా గేదెలు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని గేదెలు తీసుకున్నారు ఇంతకు ముందు? 2 తీసుకున్నారు. ఎంత పెట్టి తీసుకుపోయినారన్న అప్పుడు? 1,20,000 పెట్టి తీసుకుపోయారు. ఎన్ని ఇచ్చినాయి అవి పాలు? 1,20,000 పెట్టి తీసుకుపోయి పూటకు 6 ఇచ్చినాయి. వీళ్ళు ఎన్ని లీటర్ అయితే చెప్పినారా? లీటర్ పాలు ఇచ్చినాయా? ఇచ్చినాయి. ఇట్లా ఈ రోజు మళ్ళీ ఒక గేదెలు తీసుకోడానికి వచ్చారా? నచ్చినాయన్న ఏమన్నా ఒకటేనా? అట్లా చూస్తున్నారా? ఎన్ని కిలోమీటర్ ఉంటాను ఇక్కడ నుంచి మీ ఊరు? దగ్గర 15 కిలోమీటర్లు. అయితే ఇంతకు ముందు ఏ బ్రీడ్ తీసుకుపోయారన్నా? ముర్రానా, జాఫరాబాద్, బన్నే? ముర్రా తీసుకుపోయారా? ఎక్కడి నుంచి వచ్చారన్నా? కాపురం నుంచి వచ్చాను. కాపురం నుంచి వచ్చారు. ఎట్లా ఇక్కడ గేదెలు ఇప్పిస్తుంటారు లేకపోతే ఎట్లా? గేదెలు ఇప్పిస్తాను కూడా, గేదెలు తీసుకుంటారు. గేదెలు తీసుకుంటుంటారు, గేదెలు ఇప్పిస్తుంటారు. ఎట్లుంటాయి ఇక్కడ రేట్లు? పర్లేదా? పర్లేదు. ఎట్లా ఇక్కడ ఒక 1,20,000, 1,30,000 పెట్టి గేదె తీసుకున్నాం అనుకోండి, ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తుంది అందాజా? 10-12 దాకా ఇస్తుంది. 10-12 దాకా ఇస్తుంది 1,20,000 అట్లా పెట్టి తీసుకుంటే. రెగ్యులర్ వస్తుంటారా ఇక్కడ? కస్టమర్లు మీరు తీసుకొని వస్తుంటారా? నేను కూడా గేదెలు తీసుకుంటాను. మీరు కూడా గేదెలు తీసుకుంటారు? నేను ఇప్పటికి 2 తీసుకున్నాను. 2 గేదెలు తీసుకున్నారా? 5 ఇస్తున్నాయి. తీసుకున్నారా మీరు? స్పీడ్ ఒకటి పంజాబ్ టైప్, ఒకటి 2 పంజాబ్ టైప్. 2 పంజాబ్ ముర్రా. ఈ గేదెలన్నీ ఈరోజు మార్నింగ్ వచ్చాయంట లోడు. ఇక్కడ బయట 7 ఉన్నాయి, లోపల 2 కట్టేశారు. మొత్తం 9 ఉన్నాయి. ఎవరికన్నా కావాలనుకుంటే వెళ్ళి చూసి చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉంటే నచ్చితే తీసుకోవచ్చు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ 9966669999 కీసర్ దగ్గర డైరీ ఫామ్ ఉంటుంది. అయితే జాఫరాబాద్ బన్నీ జాతి గేదెలు ఉన్నాయి. మొత్తం 18 ఉన్నాయి. 18లో ఒక 3 సేల్ అయినాయి. 15 అయితే ప్రెసెంట్ రెడీ ఉన్నాయి సేల్ కు. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.